తీసుకున్న అప్పుకు వడ్డీలు కట్టాలి, చక్రవడ్డీలు కట్టాలి. ఎలా కట్టాలి? చేతిలో చిల్లి గవ్వలేదు. మరి ఎలా? అప్పు ఇచ్చినవాడు డబ్బులు ఎప్పుడు ఇస్తావు అంటూ టార్చర్. నిద్ర లేని రాత్రులతో మనశ్శాంతి లేని జీవితం ఎందుకు? నేను చేసిన ఈ అప్పు నేను లేకపోయినా నా ఇంట్లో వాళ్లను, కన్న బిడ్డలను వెంటాడతాయి, పీక్కు తింటాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అప్పు అనే బాధ నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు అనుకున్నారు ఆ భార్యాభర్తలు. అంతే, శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఆర్థిక సమస్యల వల్ల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్కి చెందిన అనూప్ కుమార్ అనే ఓ ఐటీ ఉద్యోగి కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. ఇతనికి భార్య రాఖీ, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే చిన్నారులకు మొదటిగా విషం ఇచ్చి ఆ తరువాత భార్యాభర్తలు ఉరివేసుకున్నారు. ఖర్చులు, ఆర్థిక సమస్యలతో తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేయగా వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వీరే ఉరివేసుకున్నారా లేకపోతే ఎవరైనా చేసి ఇలా ప్లాన్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.